సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ, చూసారా, ఒక రోజా 2 రోజులా కదా, ఒక సంవత్సరమా, పెళ్ళైన కొత్తలోనా, లేకపోతే మధ్యలోనా, కొంత అనుభవం వచ్చిన తర్వాత, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా, గుణవంతురాలైన భార్య ఏంటో తెలుసా, ఆమె ఒక్కొక్కసారి భర్తలకి కీడు చేసే స్త్రీలు కూడా ఉంటారు. భర్తల యొక్క మరి దేవుడు సాటి అయిన సహాయంగా ఒక స్త్రీని లేదంటే ఒక భార్యను ఉంచినప్పుడు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోకుండా సహజంగా స్త్రీలు ఏం ఆశిస్తారు అంటే, భర్త వాళ్ళకి ఏదో చేయాలి అని, లేదంటే నేనేమి చేయను, భర్త కష్టపడి, లేకపోతే అతనే, పురుషుడిదే బాధ్యత, అతనే సంపాదించాలి, అతనే బాధ్యతగా ఉండాలి, నాకు ఒక పురుషుడు అవసరం, నాకు కావాల్సిన అవసరతలు పురుషుడు తీర్చాలి. లేదంటే సహజంగా స్త్రీల యొక్క ఆలోచన ఏముంటుంది అంటే, ఇతరుల మీద ఆధారపడేలాగా ఉంటుంది. తండ్రి మీద కానీ, భర్త మీద కానీ, లేకపోతే కుమారుల మీద కానీ, వాళ్ళు నాకేదో చేయాలి, వాళ్ళు నన్ను మంచిగా చూసుకోవాలి, అది వాళ్ళ యొక్క బాధ్యత, అది వాళ్ళ యొక్క కనీసం వాళ్ళు చేయాల్సిన పని అని ఒక్కొక్కసారి స్త్రీలు ఆలోచిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి ఒకరి మీద ఆధారపడే అలవాటు అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి సొంతంగా నేనేం చేయగలను, నేను ఎలా కష్టపడగలను, నేను కుటుంబానికి లేకపోతే భర్తకి నేనెంత తోడ్పడగలను, ఒక్కొక్కసారి భర్త సహకరించకపోయినా తల్లిగా నా బిడ్డల యొక్క జీవితంలో నా పాత్ర ఎలా ఉంది అని ఆలోచించడం మర్చిపోయి చాలామంది స్త్రీలు భర్త బాధ్యతగా ఉన్నప్పుడు, లేకపోతే భర్త మరి సరి అయిన విధానంలో ఉండినప్పుడు కంప్లైనింగ్ నేచరు, మరి లేదంటే ఏం చేస్తూ ఉంటారు, సణుగుతూ, లేకపోతే వాదనలు పెట్టుకుంటూ, లేకపోతే ఫైట్ చేస్తూ. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం కదా, ఏమాత్రం తేడా వచ్చినా, ఏమాత్రమో మరి అవకాశము లేకపోతే మరి విడాకుల దాకా కూడా చిన్న చిన్న కారణాలకే వెళ్ళిపోయేవారిలాగా ఉన్నారు. ఇదంతా కూడా స్త్రీలు ఆలోచించే విధానం. అంటే పురుషుడే చేయాలి, నేను పురుషుల మీద ఆధారపడ్డాను, వాళ్ళ బాధ్యత అని ఒక్కొక్కసారి సహజంగా ఆడవాళ్ళు ఇతరుల మీద ఆధారపడి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గుణవంతురాలైన భార్య గనక, ఆమె గురించి గనక మనం ఆలోచించినట్లయితే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ కదా, బ్రతికున్నంత కాలం, ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, భర్త మనకు మంచిగా ఉన్నప్పుడు కాదు, లేకపోతే భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు, భర్త అన్ని విషయాల్లో మనకి సహకరించినప్పుడు మాత్రమే కాదు, మరి నిజంగా జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ గుణవంతురాలు ఏం చేస్తుంది తెలుసా, ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను. చూసారు ఇక్కడ మాట మరలా, మేలు, మంచిది, మేలు, ఈ మాటలన్నీ కనుక మనం ఆలోచించినట్లయితే దేవుని ఉద్దేశం అదే. ఏంటి దేవుని ఉద్దేశం అంటే, ఆమె ఎలాంటి మనిషి అయి ఉండాలి, సాటి అయినా సహాయంగా ఉండాలి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది, ఇక్కడ చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియో చెయ్యదు. కాబట్టి స్త్రీలుగా ఎలాంటి వారంగా ఉండాలి అంటే, మన యందు నమ్మిక ఉంచేలాగా ఉండాలి. మన యందు మనమేం ఆలోచిస్తాం, మనం భర్త నమ్మకంగా ఉన్నాడా లేదా, లేకపోతే మరి ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఆయన ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు, నమ్మదగిన వాడా కాదా అని చాలామంది స్త్రీలు లేనిపోని అనుమానాలు, లేనిపోనివి పెట్టుకొని చాలాసార్లు సహేతుకమైన కారణాలు లేకుండా కృంగిపోయే పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. మనం ఆలోచించినట్లయితే మనం ఎలా ఉండాలి అంటే, దేవుడు మనకి ఇచ్చారు కదా, ఏమి స్థానాన్ని ఇచ్చాడు, సాటి అయినా సహాయంగా ఆయన మనల్ని పెట్టినప్పుడు, మేలు చేసేవారిగా మనల్ని ఉంచినప్పుడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మరి అతనికి సాటి అయిన సహాయము కావాలి అంటే అర్థం ఏంటి, సాటి అయిన సహాయము అతని జీవితంలో ఉంటే అతనికి ఏం కలుగుతుంది, మంచి కలుగుతుంది, ఏం కలుగుతుంది, మేలు కలుగుతుంది. కాబట్టి తను బ్రతుకు దినములన్నీ ఆమె ఏం చేస్తుంది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, నిజమే, దేవుడు మనకి ఒక విధంగా ఆయన మనల్ని డిజైన్ చేశాడు, అంటే మనల్ని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి అతనికి సాటి అయిన సహాయంగా ఉండాలి, మేలు చేసేవారిగా మనం ఉండాలి, మనం యందు నమ్మిక ఉంచగలగాలి అని దేవుని ఉద్దేశం అలాంటిది అయినప్పుడు, మనం కూడా దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఉద్దేశము, యజమానుడి పట్ల దేవుని యొక్క ఉద్దేశము, లేదంటే బిడ్డల పట్ల దేవుని యొక్క ఉద్దేశము, ఆ ఉద్దేశము దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి నువ్వు భార్యవు కావచ్చు, కుమార్తెవు కావచ్చు, తల్లివి కావచ్చు, ఆ సంకల్పంలో నువ్వు ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, దేవుని చిత్తాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి నువ్వు ఒక సాటి అయిన సహాయముగా ఉండాలి. మనం ఇంకా కూడా ఆధారపడే వారిలాగా మనం ఉండకూడదు,
మనమే, మన యజమానుడు కావచ్చు, లేదు అంటే ఒక భార్యగా, ఒక కుమార్తెగా, ఒక తల్లిగా మరి దేవుని యొక్క చిత్తము, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒక్కొక్కసారి కుమారుని యొక్క జీవితంలో కూడా నువ్వు ఒక భాగస్వామి అవ్వాలి. తండ్రి యొక్క విజయంలో కూడా నీవు భాగస్వామి అవ్వాలి. యెఫ్తా యొక్క విజయంలో ఎవరు భాగస్వామ్యంగా ఉన్నట్టు మనం చూస్తాము? కుమార్తె పార్ట్నర్గా ఉంది. ఒక్కొక్కసారి తండ్రి అంటే మనకు అన్నీ ఇచ్చేవాడే కాదు, ఆస్తులు పంచేవాడే కాదు, మనకు పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇచ్చేవాడు కూడా కాదు. తండ్రి సక్సెస్ అవడానికి, లేకపోతే తండ్రి మంచి కోరుకునే బిడ్డలుగా ఉండాలి కదా. యెఫ్తా ఏం చేసింది? యెఫ్తా కుమార్తె ఏం చేసింది? ఆమె అంతే ఉండిపోయిందా? తండ్రి తన కొరకు ఏదైతే అనుకున్నాడో, తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకున్నది, దేవునికి మొక్కుకున్నది మొక్కుబడి చెల్లించడానికి యెఫ్తా కుమార్తె త్యాగమైపోవటానికి కూడా సిద్ధపడింది కదా. తండ్రి చిత్తాన్ని యెఫ్తాకు ఆమె ఏం చేసిందిలాగా ఉంది? మేలు చేసిందిలాగా ఉంది, మంచి చేసిందిలాగా ఉంది. కాబట్టి మరి దేవుడు ఒక స్త్రీగా, ఒక తల్లి స్థానం ఉన్నతమైందే, భార్య స్థానము ఉన్నతమైందే, కుమార్తె స్థానము ఉన్నతమైందే. ఈ 3 స్థానాల్లో కూడా మనము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము నరుని జీవితంలో జరగాలి.